ఆదిత్యధర్ ఇప్పుడు బాలీవుడ్లోనే కాక దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశం అవుతున్న పేరిది. బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచేలా కనిపిస్తున్న దురంధర్ సినిమాకు దర్శకుడే కాదు, నిర్మాత కూడా ఇతనే. దర్శకుడిగా రెండో సినిమానే అయినా ఫిల్మ్ మేకింగ్ లో తన నైపుణ్యానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఇంత త్వరగా నిర్మాత అవతారం ఎత్తి భారీ బడ్జెట్ లో సినిమా తీయడం, ఎంతో కాన్ఫిడెంట్ గా ఒకేసారి 2 భాగాలను పూర్తి చేసి ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసి అద్భుత ఫలితాన్ని రాబట్టడంతో అతడి పేరు మార్మోగుతోంది. తన గురించి తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇంతకీ తన నేపథ్యం ఏంటి? దర్శక నిర్మాతగా ఈ స్థాయి అందుకోవడానికి ముందు తన ప్రయాణం ఎలా సాగింది తెలుసుకుందాం పదండి. ఆదిత్యధర్ ఢిల్లీకి చెందిన కశ్మీరీ పండిట్ల కుటుంబంలో పుట్టాడు. అతడికి సినీ రంగంలో గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ముందుగా అతను లిరిసిస్ట్ గా పనిచేశాడు. కాబుల్ ఎక్స్ప్రెస్ సహా కొన్ని చిత్రాలకు పాటలు రాశాడు. తర్వాత డైలాగ్స్, స్క్రీన్ ప్లే, రైటింగ్ లోకి అడుగుపెట్టాడు. ఆక్రోష్, తేజ్ లాంటి చిత్రాలకు రచనా విభాగంలో పనిచేశాడు. 10 ఏళ్ల పాటు అతను స్ట్రగుల్ అయ్యాడు. బిజీ రైటర్ కాలేకపోయాడు. పెద్దగా డబ్బులు సంపాదించలేదు. మధ్యలో దర్శకుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చివరికి రాత్ బాకీ అనే సినిమా ఓకే అయింది. కానీ అది కొన్ని కారణాలతో ముందుకు సాగలేదు. అందుకు యూరీ అటాక్స్ కూడా ఒక కారణం. ఆదిత్య కొన్ని ముఖ్య పాత్రల కోసం పాకిస్తాన్ నటులను తీసుకోగా వారిపై నిషేధం పడింది. తన సినిమా ఆగిపోవడానికి ఒక కారణమైన యురీ అటాక్స్ మీదే తర్వాత కథ రాశాడు ఆదిత్య. యురీ ది సర్జికల్ స్ట్రైక్ పేరుతో సినిమా తీశాడు. అది ఎవరూ ఊహించనంత బ్లాక్ బస్టర్ అయింది. 30 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే 350 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఆ సినిమాలో కథానాయికగా నటించిన యామి గౌతమ్నే తర్వాత అతను పెళ్లి చేసుకున్నాడు. యురీ అంత పెద్ద హిట్ అయినప్పటికీ తన నుంచి మరో సినిమా రావడానికి చాలా టైం పట్టింది. మధ్యలో ఇమ్మోర్టల్ అశ్వత్థామ అనే సినిమా మీద కొన్నేళ్లు పనిచేశాడు. బడ్జెట్ సమస్యల వల్ల అది ముందుకు కదలలేదు. ఆపై స్వీయ నిర్మాణంలో దురంధర్ మొదలుపెట్టాడు. అనేక కష్టాలకు ఓర్చి సినిమాను పూర్తి చేశాడు. బడ్జెట్ సమస్యలు తలెత్తితే జియో స్టూడియోస్ అతడికి అండగా నిలిచింది. ఎన్నో అనుమానాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయింది. ఎవరు ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ అయి ఆదిత్య పేరు మారుమోగేలా చేసింది. అతని పేరు మారుమోగిపోవడానికి ఇదంతా జరిగింది. ఒక లిరిక్స్ రైటర్, డైలాగ్ రైటర్ స్థాయి నుండి దేశం గర్వించదగ్గ సినిమాలకు దర్శకత్వం చేస్తున్నాడంటే అతని పేరు బలం బాగుంది. ఆదిత్యధర్ అంటే ఆరని సూర్యుడేగా, భారతాన్ని వెలిగించే సూర్యుడేగా. ప్రజల్లో దేశభక్తిని నింపడానికి పుట్టిన అశ్వత్థామ నామలింగానుశాసనం ప్రకారం ఇది వాస్తవమని నమ్ముతోంది.